హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన అంశాల్లో భారతదేశానికి సంబంధించి ఒక అద్భుతమైన విజయం ఐక్యరాజ్య సమితికి సంబంధించి, మరియు దాంతోపాటు ఇటీవల భారత్కి సంబంధించి కొన్ని అంశాలు. అదేంటంటే ఒక రాష్ట్రంలో ఒక గిరిజన పండుగగా ప్రారంభమై ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అత్యంత అద్భుతంగా జరుపుకునే ఒక పండుగ వార్తలు నిలిచింది. దాని గురించి కానివ్వండి, విక్టరీ పరేడ్ అంటే ఏంటి, ఏ దేశానికి సంబంధించి విక్టరీ పరేడ్ అనేవి జరుపుకుంటాం, ఎందుకోసం జరుపుకుంటాము, దాంతోపాటు మరియు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ UNCTAD, సో వాళ్ళు ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చారు, మరియు వార్తల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు డే జూన్ 17కి సంబంధించి తెలుసుకుందాం. సో జూన్ 17కి సంబంధించి వరల్డ్ క్రొకడైల్ డే ఎలా ఉంటుంది, అసలు క్రొకడైల్ సంబంధించి ఎలాంటి సంరక్షణ చర్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో వీటితో పాటు రాష్ట్రంలో నిలిచిన కొన్ని అంశాలు, మరియు చైనాకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల భారతదేశానికి సంబంధించి రైల్వే రంగానికి సంబంధించి చైనాకి సంబంధించి ఒక కంపెనీ పైన భారత రైల్వేస్ ఒక ఆంక్షలు విధించడం జరిగింది. సో రానున్న కాలంలో చైనాకి సంబంధించి కొన్ని ఆంక్షలు అనేవి భారతదేశంలో స్వదేశీ అనే ఒక నినాదం కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ఇవన్నీ మనం తెలుసుకుందాము. బట్ ఈరోజు టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ప్రయారిటీ మనం వెళ్దాం. సో ఈరోజు వార్తల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక గిరిజన పండుగగా ప్రారంభం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈసారి బిట్ అడగవచ్చు. గిరిజన పండుగగా ప్రారంభమై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అద్భుతంగా ఒక 3 రోజుల పండుగను జరుపుకుంటారు. అదేంటంటే రజపర్బ అనే ఒక పండుగ. రజపర్బ అనే పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన రజపర్బ పండుగ ఇటీవల వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒడిషా ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఈ అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. వాస్తవానికి రజపర్బ పండుగ అనేది దేనికి సంబంధించింది, ఎలా జరుపుకుంటారు, ఇదంతా కూడా మనం తెలుసుకుందాము. సో వాస్తవానికి సంస్కృతిలో భాగంగా ఇండియన్ కల్చర్లో భాగంగా సివిల్స్లో కానివ్వండి, ముఖ్యంగా సివిల్స్లో ఎక్కువగా ఇటువంటి బిట్స్ అడుగుతారు, గ్రూప్స్లో కూడా అడుగుతున్నారు, అండ్ ఎస్ఐ ఎగ్జామ్, PC ఎగ్జామ్లో కూడా ఇలాంటి పండుగలు అడుగుతారు. బట్ ఇంత డెప్త్గా అడగకపోవచ్చు. రజపర్బ ఇటీవల వార్తలు నిలిచిన ఒక గిరిజన పండుగ, అది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఇంతవరకే స్టిక్ అవుతారు. బట్ ఇది ఎలా జరుపుకుంటారు, ఏ రకంగా జరుపుకుంటారు, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకు టఫ్ వచ్చినా కూడా రాయగలుగుతాం. సో రజపర్బ పండుగ అనేది ఇటీవల వార్తలు నిలిచిన ఒడిషాకి సంబంధించిన ఒక పండుగ. దీన్ని వాస్తవానికి గిరిజనులు ప్రారంభించిన పండుగ. మనకు గిరిజనులు అనగానే గుర్తుకు వచ్చే పదం ఏంటంటే, ఈ గిరి ప్రాంతాల్లో నివసించే జనులు ఏంటంటే వీరికి ప్రకృతి రక్షకులు అంటారు. ప్రకృతితో దొరికే వాస్తవానికి ఏదైనా కూడా, దేన్నైనా కూడా వీళ్ళు ఆరాధిస్తారు, మొక్కుతారు. ప్రకృతి నాశనం కాకుండా కాపాడుతారు. అలా భూమిని, నిప్పును, గాలిని, చెట్లను, పండ్లను, వీటిని ఆరాధిస్తూ బతుకుతారు, అండ్ జంతువులని. సో అలా గిరిజనులు ఒడిషా ప్రాంతంలో, ఒడిషా రాష్ట్రంలో భూమాతకి సంబంధించి మరియు ఉమెన్హుడ్ అంటే మహిళలకి సంబంధించిన పండుగ. వాస్తవానికి భూమాతకి ఒక మహిళా రూపాన్ని సంతరిస్తారు, సో ఇది ఒక మహిళలకి ఇచ్చే గౌరవమైన పండుగ, మహిళల్ని గౌరవంగా సూచించే ఒక పండుగ ఒడిశాలో జరుపుతారు. వాస్తవానికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ రజపర్బ అనే పండుగలో ఎర్త్ మదర్ ఏదైతే ఉంటుందో, భూమి ఏదైతే ఉంటుందో, భూమికి సంబంధించిన పండుగ ఇది. ఇందులో ఏమవుతారంటే ఈ ఎర్త్ మదర్ ఏంటంటే మెన్స్ట్రువల్ పీరియడ్కి సంబంధించింది. మెన్స్ట్రువల్ పీరియడ్. సో భూమాతకి మహిళా రూపం సంతరించుకొని 3 రోజుల పాటు ఈ పండుగని జరుపుతారు. 3 రోజుల పాటు అంటే భూమాతకి ఒక మహిళా రూపం సంతరించుకొని ఈ 3 రోజుల పాటు మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది భూమాతకు సంబంధించిన అంశం అమల్లో ఉంటుంది అని గిరిజనులందరూ నమ్మేవారు. సో ఎందుకంటే మరియు దాంతోపాటు విమెన్హుడ్, మహిళలకి సంబంధించి ఒక గౌరవంగా, మహిళలు వాస్తవానికి వాళ్ళ దైనందిన ప్రక్రియలో ఎదుర్కొనే కొన్ని సమస్యలపైన అవగాహన కానివ్వండి. అలా రజపర్బ అనే పండుగ భూమాతకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది. సో అలా భూమాత ఈ 3 రోజుల పాటు మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉంటుంది అని ఒడిషా ప్రజలు నమ్ముతారు. సో గిరిజన పండుగగా ప్రారంభమైన ఈ పండుగ ఈరోజు ఒడిషా రాష్ట్రం మొత్తం కూడా జరుపుకుంటారు. ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో జరుపుతారు. ఎగ్జాంపుల్ తెలంగాణలో బోనాల లాగా. సో అలా ఒడిషా ప్రభుత్వం ప్రతి సంవత్సరం జరుపుతుంది. ఎప్పుడు జరుపుతుంది అంటే మిథున సంక్రాంతి ముందు రోజు ప్రారంభమవుతుంది. మిథున సంక్రాంతి ముందు రోజు ప్రారంభమవుతుంది.
3 రోజుల పాటు జరుపుకుంటారు. ఆ 3 రోజులను కూడా ఒక్కొక్క పేరుని ఒక్కొక్క రకం పిలుస్తారు. మొదటి రోజున ఏమంటారంటే పహలీ రాజో అంటారు, పహలీ రాజో. రెండవ రోజున ఏమంటారంటే మిథున సంక్రాంతి. మూడవ రోజును బాసీ రాజా అంటారు, బాసీ రాజా. అలా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ పండుగని జరుపుకుంటారు. రజపర్బ అనే పండుగ భూమాతకు సంబంధించి 3 రోజులు మెన్స్ట్రువల్ పీరియడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకొని ఒక పండుగని జరుపుకుంటారు. ఈ రోజుల్లో మహిళలందరూ కూడా, ఒడిశాలో ఉండే దాదాపు ఈ పండుగను ఆచరించే మహిళలందరూ కూడా ఎలాంటి పనులు చేయరు. ఈవెన్ కుకింగ్ కూడా వండరు, అంటే నో కుకింగ్. ఈ 3 రోజుల పాటు మహిళలు వంటలు వండరు. ఆ ఇంటికి సంబంధించిన పురుషులు అన్ని పనులు చేస్తారు. మరియు పురుషులకి సంబంధించి ఈ 3 రోజుల పాటు అసలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, రాష్ట్రంలో నిర్మాణ పనులు కానివ్వండి, ఎలాంటి కార్యకలాపాలు, వాస్తవానికి 3 రోజులు అందరికీ హాలిడే అన్నట్టు. మరి ఈ 3 రోజులు ఎలా జరుపుకుంటారంటే జాతర వాతావరణం ఉంటుంది. అందరూ కూడా వస్తాను, నృత్యాలు చేసుకుంటారు. మదర్ గాడెస్ ఎవరైతే ఉన్నారో మొక్కుతారు, ఎర్త్ గాడెస్ని మొక్కేసేసి మహిళలకు సంబంధించి అందరూ బాగుండాలి అని చెప్పేసి మొక్కుతూ జరుపుకుంటారు. ఈ రకంగా 3 రోజుల పాటు జరుపుకున్న తర్వాత 4వ రోజున వసుమతి స్నాన అనే ఒక కార్యక్రమాన్ని జరుగుతారు. అంటే 3 రోజుల తర్వాత 4వ రోజున స్నానం ఆచరించడం అన్నట్టు. అలా చేసి ఈ పండుగను మొత్తాన్ని కూడా ముగిస్తారు. సో ఈ రకంగా ప్రకృతికి సంబంధించి భూమాతను కొలిచే పండుగగా రజపర్బ అనే ఒక పండుగ నిలిచింది. అలా ఒడిశా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటుంది. దాదాపు జూన్ మధ్య మాసంలో వస్తుంది, అంటే జూన్ మాసంలో మధ్యలో వస్తుంది. అలా జూన్ మాసంలో ఇటీవల వార్తలోకి ఎక్కిన పండుగ రజపర్బ. ఈ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి రజపర్బ పండుగ శుభాకాంక్షలు అని చెప్పి కూడా జరిగింది. అలా రజపర్బ పండుగ అనేది మదర్ ఎర్త్ గాడెస్ మరియు విమెన్హుడ్, మహిళలకి సంబంధించి ఒక పండుగ. ఎందుకంటే మెన్స్ట్రువల్ పీరియడ్కి సంబంధించి అవగాహన చేసుకుంటూ 3 రోజుల పాటు గిరిజనులు ప్రారంభించిన ఈ పండుగ ఈరోజు ఒడిశా రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటారు. సో ఈరోజు ఒడిశాకి సంబంధించిన ఇంకొక న్యూస్ కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. పూరి జగన్నాథ్ దేవాలయానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు చెప్పింది. ఒక పిల్ ఫైల్ చేశారు ఒక వ్యక్తి. ఏంటంటే ఒడిశాకి సంబంధించి కోవిడ్-19 పరిస్థితిలో పూరి జగన్నాథ్కి సంబంధించి ఒక పిల్ సుప్రీంకోర్టులో పడింది. అదేంటంటే జూన్ 23వ తేదీన పూరి జగన్నాథ దేవాలయంలో రథయాత్ర జరుగుతుంది. వాస్తవానికి దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఈ జగన్నాథ రథయాత్రకి హాజరవుతారు. ఆ రథాన్ని జీవితంలో ఒక్కసారి ముట్టుకుంటే చాలు, ఒక్కసారి లాగితే చాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ కోసం ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తారు. అలా ఈ సంవత్సరం జూన్ 23వ తేదీన ఈ రథయాత్ర అనేది జరగబోనుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చూడండి, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే పూరి జగన్నాథ్ రథయాత్ర ఎంత అంగరంగ వైభవంగా జరుపుతుందో చూడండి. ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంటుంది. అండ్ పూరి జగన్నాథ్కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే దీన్ని వైట్ పగోడా అంటారు. వైట్ పగోడా అని భారతదేశంలో ఏ దేవాలయానికి పేరు అంటారు? బిట్ అడుగుతారు జీకేలో. వైట్ పగోడా అంటారు. మరి వైట్ ఉంది అంటే బ్లాక్ కూడా ఇంకొకటి ఉండాలి కదా. మరి బ్లాక్ పగోడా అని దేనికి పేరు అంటే ఇటీవల గడిచిన నెలలో వార్తలు నిలిచిన దేవాలయం కోనార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా అంటారు. ఇటీవల ఎందుకు కోనార్క్ సూర్య దేవాలయం వార్తలు నిలిచింది అంటే టోటల్ కంప్లీట్ సోలరైజేషన్ ఆఫ్ సోలార్ సిటీ. ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఉన్న టెంపుల్ సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా సోలార్ సిటీగా మార్చి వార్తలు నిలిచింది. అది మేలో నిలిచింది. ఇప్పుడు వైట్ పగోడా వార్తలు నిలిచింది. వైట్ పగోడా ఎందుకు వార్తలు నిలిచిందంటే జూన్ 23వ తేదీన అంగరంగ వైభవంగా జరపబోయే రథయాత్రకి ఈసారి ఎలాంటి అనుమతులను కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఈ రథయాత్రలో ప్రజలెవరూ కూడా పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పింది. ప్రజలెవరూ పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి మతం పైన ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా గుమిగూడే ప్రాంతాలన్నిటిపైన నిషేధాలు ఇస్తుంది. అలా టెంపుల్స్ అన్ని మొన్నటి వరకు మూసివేస్తున్నాయి, మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఇప్పుడే లాక్డౌన్ అన్లాక్ 1.0 ఓపెన్ అయ్యాక ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో అలా ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా జూన్ 23వ జరగబోయే పూరి జగన్నాథ రథయాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు అధికారికంగా ఎలాంటి అనుమతులు ఇవ్వము. సో ప్రజలెవరు కూడా హాజరు కాకండి అని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పింది అంటే కొన్ని లక్షల మంది ఈ రథయాత్ర ఉత్సవాలకి హాజరవుతారు ప్రతి సంవత్సరం కూడా. లాస్ట్ ఇయర్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది. లక్షల మంది.
వారి అందరినీ కూడా ఈసారి అలర్ట్ చేసింది. ఒకవేళ రథయాత్రకు పోతే దేవుడు అనుగ్రహిస్తాడో లేదో కానీ కరోనా మాత్రం ఖచ్చితంగా విజృంభిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ కొంతమంది పూజారులు అడిగారు, లోపల జరిగే కార్యకలాపాలకు కానీ వాటికైనా అనుమతులు ఇవ్వండి అంటే వాటిపైన కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే కరోనా అనేది ఎవరిని వదలట్లేదు. సో ఈ రకంగా కరోనాని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు పూరి జగన్నాథ్ ఆలయం విషయంలో ఇటీవల కీలక తీర్పు కూడా చెప్పింది. సో ఈ రోజు మనకు ఒడిశాకి సంబంధించి 2 ఇంపార్టెంట్స్ నిన్నటి వార్తలు, వాస్తవానికి ఇవి ఈ రోజు మీరు న్యూస్ పేపర్లు చూస్తే అందరికీ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రియారిటీ ఆధారంగా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో భారత ప్రభుత్వం ఈసారి భారత్ ఐక్యరాజ్య సమితిలో టెంపరరీ నాన్ పర్మనెంట్ మెంబర్ అంటారు, తాత్కాలిక సభ్య దేశంగా పోటీ చేయబోతోంది, అందుకోసం ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది అని చెప్పేసి మీరు జూన్ 8 వీడియో ఒకసారి చూడండి. మన కరెంట్ అఫైర్స్లో జూన్ 8 డేట్ ఉంటుంది, మీకు కనబడుతుంది. జూన్ 8 వీడియో చూడండి. అసలు ఐక్యరాజ్య సమితిలో ఎలా ఓటింగ్ జరుగుతుంది, టెంపరరీ మెంబర్స్ ఎవరు, పర్మనెంట్ మెంబర్స్ ఎవరు, ఎంత కోటా గెలవాలి, ఏ దేశానికి సంబంధించి ఎంతెంత కోటా ఉంటుంది, ఏ ఖండానికి ఎంతెంత మంది ప్రాతినిధ్యం వహించవచ్చు, ఇదన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి జూన్ 8 వీడియో చూడండి. ఆ రోజు చెప్పాను జూన్ 17న ఐక్యరాజ్య సమితిలో ఎన్నికలు జరగబోతున్నాయి. భద్రతా మండలిలో ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 10 దేశాల కోసం జరుగుతాయి. అంటే 10 దేశాలు ఉంటాయి భద్రతా మండలి టెంపరరీ కౌన్సిల్లో. శాశ్వత దేశాలు 5 ఉంటాయి. 5 దేశాల పేరు మీకు అందరికీ తెలుసు, చైనా, రష్యా, ఫ్రాన్స్, సో ఇవన్నీ బ్రిటన్, ఇవన్నీ దేశాలు కూడా దాదాపు 5 దేశాలు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. అండ్ టెంపరరీ 10 ఉంటాయి. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ ఏమో పర్మనెంట్ దేశాలు. ఈ 10 దేశాలు ఏంటంటే టెంపరరీ మెంబర్స్ ఉండే దేశాలకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలు ఏంటంటే 2021, 2022కు సంబంధించిన ఎన్నికలు. ఇందులో భారతదేశం కంటెస్ట్ చేసింది, అందుకోసమే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. సో భారతదేశం కంటెస్ట్ చేసి ఎన్ని ఓటు గెలవాలంటే మినిమం 2/3 మెజారిటీ గెలవాలి. సో అందులో 193 జనరల్ అసెంబ్లీలో ఉన్న 193 దేశాల అటెండ్ అయితే 192 ఓట్లు పోలయ్యాయి. 192లో 184 దేశాలు భారత్కి తాత్కాలిక సభ్య దేశం హోదాకు సంబంధించిన ఎన్నికల్లో ఓటు వేశాయి. అంటే చూడండి, మోర్ దాన్ 90% ప్రపంచ దేశాలు భారత్కి మద్దతుగా నిలిచాయి. దీన్ని బట్టి ఇలా అర్థం చేసుకోండి. అంతే తప్పితే ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇలాంటివి అడగడు. సో ఐక్యరాజ్య సమితిలో భారత్కి బలం అనేది ఇన్ని దేశాల మద్దతు ఇచ్చి గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఈ రకంగా 2021, 2022 సంవత్సరం గాను ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలు అయిన 10 దేశాల్లో భారత్ గెలుచుకుంది. భారత్తో పాటు మెక్సికో కానివ్వండి, చాలా దేశాలు, ఇంకా 9 దేశాలు గెలుచుకున్నాయి. కానీ కెనడా పెద్ద దేశం ఓడిపోయింది. అవన్నీ అవసరం లేదు, కానీ భారత్ మాత్రం గెలుచుకుంది. అలా 8వసారి తాత్కాలిక సభ్య దేశంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఎన్నిక కావడం దేశానికి అంతా కూడా గర్వకారణం. ఈ రకంగా ఐక్యరాజ్య సమితి ఎన్నికలు అనేవి ఇటీవల వార్తల్లో నిలిచాయి. సో దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీరు ఒకసారి జూన్ 8 వీడియో చూడండి. అలా ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2 ఏళ్ల పాటు 2021 నుండి 2022 ఈ 2 సంవత్సరాల పాటు కూడా భారతదేశం ఐక్యరాజ్య సమితిలోని తాత్కాలిక సభ్య దేశాల్లో భద్రతా మండలిలో ఉంటుంది. అండ్ ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇండియాస్ ఇండిపెండెన్స్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎట్టి పరిస్థితిలో గెలవాలని భారతదేశం ఆకాంక్షించింది. అందుకోసం భారత్కి మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా పోటీలో భారత్కి మార్గం వేసింది. వీరికి అవకాశం ఉన్నా కూడా భారత్ని దృష్టిలో ఉంచుకొని ఒక డిప్లొమసీ రిలేషన్స్ కింద ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్కి మద్దతు ఇచ్చి పక్కకు జరిగింది. సో ఈ రకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం ఎన్నిక అనేది జరిగింది. ఇది కూడా ఇటీవల మనకు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ అండ్ నేషనల్ ఇష్యూ భారతదేశం పరంగా ఇది ఇంపార్టెంట్. అండ్ జూన్ 8 రోజు వీడియో చూడండి, ఎలక్షన్ ప్రొసీజర్ కానీ అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన అంశాల్లో వరల్డ్ క్రొకడైల్ డే జూన్ 17th ఎవ్రీ ఇయర్ జరుపుతారు. జూన్ 17th వరల్డ్ క్రొకడైల్ డే అంటే మొసలి దినోత్సవం, ప్రపంచ మొసలి దినోత్సవం. ఒకటి గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు
ఏ రోజున ఏ డే ఉందని ఒక్క డేని పట్టుకొని 10 డేస్ గుర్తుంచుకోకండి. ఎగ్జామ్ వరకు ఏదైతే ఇంపార్టెంట్ కంటిన్యూగా ఎగ్జామ్లో ఏది అడుగుతున్నారు అది మాత్రమే చూసుకోండి. ఎగ్జాంపుల్ మీకు వరల్డ్ డిజర్ట్ డే చెప్పాను, డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ డే చెప్పాను. అందులో ఏ రోజున జరుపుకుంటారు అని అడగరు, ఎందుకు జరుపుకుంటారు లేకపోతే ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అడుగుతారు. అసలుది వదిలేసి మిగతా డేట్స్ మాత్రం గుర్తుంచుకోకండి. సో ఈ రకంగా డేస్ అనేవి దాదాపు ప్రతిరోజు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. జూన్ మాసంలో చూస్తే ప్రతిరోజు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఎన్ని డేట్లు పనికిరాని డేట్లు 10 గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంట్గా ఫోకస్ చేస్తాయో, ముఖ్యంగా సొసైటీ పైన వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సంస్కృతి పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది వాటి గుర్తుంచుకొని చెప్తే అన్నీ అవసరం లేదు. సో ఇంపార్టెంట్ డేస్ని లిస్ట్ అవుట్ చేసుకోండి, అలా చదవండి. అద్భుతంగా మీకు గుర్తుంచి ఎగ్జామ్ ఓరియంటేషన్ చదువుకోండి. ఎన్ఎఫ్. అండ్ నెక్స్ట్ మనకి June 17th వరల్డ్ క్రొకడైల్ డే. వరల్డ్ క్రొకడైల్ డేని మనం ఎందుకు జరుపుకుంటామంటే మొసళ్ళకి సంబంధించిన అవగాహన. వాస్తవానికి మొసళ్ళు మగర్, ఎస్చరైన్ ఆర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్, 3 గరియల్ ఆర్ అలిగేటర్, 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా మొసళ్ళు ఉంటాయి. సో మగర్ అంటే ఏంటంటే ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఎగ్ లేయింగ్ క్రొకడైల్ ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. సో ఈ రకంగా మగర్ అనేది భారతదేశంలో వాస్తవానికి మగర్ క్రొకడైల్స్ ఉన్నాయి, మనకు ఫ్రెష్ వాటర్స్లో కనబడతా ఉంటాయి. సో ఈ మగర్ క్రొకడైల్కి సంబంధించి వాస్తవానికి క్రొకడైల్కి సంబంధించి అవగాహన ఎలా ఉంటుంది అంటే IUCN లిస్ట్ చూడండి. ఎప్పుడైనా కూడా జంతువులకి సంబంధించి కానీ వృక్షాలకి సంబంధించిన కానీ ఏదైనా డే కానీ ఏదైనా అంశం వస్తే క్రొకడైల్కి సంబంధించి ఒక జంతువు దీనికి సంబంధించిన ఒక డే వచ్చిందంటే IUCNలో ఉందా లేదా, IUCNలో ఏ స్టేటస్లో ఉంది, వల్నరబుల్గా ఉందా, లీస్ట్ కన్సర్న్డ్గా ఉందా, ఎండేంజర్డ్గా ఉందా, ఎక్స్టింక్ట్లో ఉందా, అలాంటివి చూడండి. సో ఈ రకంగా IUCN లిస్టులో ఈ మగర్ వల్నరబుల్ లిస్టులో ఉంది. వల్నరబుల్ లిస్టులో ఉంది. దాదాపు వీటి జనాభా ఇండియాలో వీటి జనాభా ఎక్కువగా ఉంటుంది. రెస్ట్రిక్టెడ్ టు ఇండియా అనుకోవచ్చు, కానీ దాదాపు మయన్మార్ ప్రాంతంలో వీటి దాదాపు ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, అవి అంతరించిపోయినాయి. సో IUCN లిస్టులో ఇవి వల్నరబుల్ లిస్టులో ఉన్నాయి. IUCNలో కేటగిరీలో వల్నరబుల్ కోటాలో మగరు ఉన్నాయి. సో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ సోర్సెస్, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. అండ్ సెకండ్ ఎస్చరైన్ ఆర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్. ఇది ఏంటంటే క్రొకడైల్స్లో అతి పెద్దగా అన్నట్టు ఇవి ఉప్పు నీటిలో ఉండే క్రొకడైల్స్, సాల్ట్ వాటర్ క్రొకడైల్. ముఖ్యంగా ఇవి ఏంటంటే మీకు సుందర్బన్ ఏరియాస్లో కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. సో ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఏంటంటే అతి పెద్ద క్రొకడైల్స్. ఇవి IUCN లిస్టులో ఏమున్నాయంటే లీస్ట్ కన్సర్న్డ్ లిస్టులో ఉన్నాయి, లీస్ట్ కన్సర్న్డ్. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే మగర్ అనేది IUCNలో వల్నరబుల్ లిస్టులో ఉంది. ఇంకొకటి సైట్స్ కూడా ఎనిమల్స్కి మరియు ప్లాంట్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫానా అండ్ ఫ్లోరా. అంటే మొక్కలకు సంబంధించి కానీ జంతువులకు సంబంధించి కానీ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ట్రేడింగ్ చేయడం పట్ల ఆంక్షలు విధించడం, వేటి తీసుకుపోవడం, ఎగ్జోటిక్ ఎనిమల్స్ని ఉంచాలా తీసుకుపోవాలని సైట్స్ లిస్ట్లో అపెండిక్స్ 1లో ఉంది. ఏది మగర్. సైట్ లిస్ట్లో ఎస్టరైన్ కూడా అపెండిక్స్ 1లో ఉంది. అండ్ భారతదేశంలో జంతువులకు సంబంధించి వన్యప్రాణులకు సంబంధించి ఇంకొక చట్టం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము అందులో షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని. అందులో షెడ్యూల్ 1 కోటాలో మగర్ ఉంది, షెడ్యూల్ 1 కోటాలోనే ఎస్చరైన్ ఉంది. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, మగర్ అనేది ఎట్లా అడుగుతారు ఎగ్జామ్ పెట్టంటే మగర్ అనేది IUCN లిస్ట్లో లీస్ట్ కన్సర్న్డా, వల్నరబులా, ఎండేంజర్డా, ఎక్స్టింక్టా అంటాడు. ఇక్కడ వల్నరబుల్లో ఉంది. అదే ఎస్చరైన్ అనేది లీస్ట్ కన్సర్న్లో ఉంది. సో ఈ రెండిట్లలో అపెండిక్స్ 1 షెడ్యూల్ 1లో ఉన్నాయి. షెడ్యూల్ 1లో ఇది ఉంది, షెడ్యూల్ 1లో ఇది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ది గరియల్ ఆర్ అలిగేటర్. ఇది ముఖ్యంగా రివర్స్లో ఉంటాయి. రివర్స్ మన భారతదేశంలో చంబల్ రివర్
చంబల్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఇవి. వీటి యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ రివర్ వాటర్ ఫ్రెష్గా ఉన్నట్టుగా ఇండికేటర్. సో గరియల్ ఇవి లీస్ట్గా పెద్ద హార్మ్ఫుల్ కూడా కావు. సో ఇవి రివర్స్లో ఎక్కువగా ఉంటాయి, భారతదేశంలో ముఖ్యంగా చంబల్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. సో ఇవి IUCNలో ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్ట్లో ఉన్నాయి, IUCN లిస్ట్లో. వీటిలో సైట్స్లో అపెండిక్స్ 1లో ఉన్నాయి, అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు సందర్భం కాదు, కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఎకాలజీ కానీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ సైట్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానివ్వండి, అపెండిక్స్ 1 అంటే ఏంటి, షెడ్యూల్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, లీస్ట్ కన్సర్న్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. సో IUCN రెడ్ డేటా బుక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. అంతరించిపోతున్న జనాభా గురించి ఇది ముందుగానే ఇండికేటర్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మొసళ్ళకు సంబంధించి సంరక్షణ కోసము, అంటే మొసళ్ళ జనాభా అంతరించిపోకుండా ఉండాలని భారత ప్రభుత్వము ప్రాజెక్ట్ క్రొకడైల్స్ 1975లో తీసుకొచ్చింది. ప్రాజెక్ట్ కన్జర్వేషన్ ఆఫ్ క్రొకడైల్ అంటే మొసళ్ళని అంతరించిపోకుండా కాపాడాలి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ 1975లో తీసుకొచ్చింది. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో మొసళ్ళ సంరక్షణ కేంద్రాలను కూడా నడుపుతుంది. అండ్ విటేకర్ కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి, మొసళ్ళ సంరక్షణ పార్కులు కానివ్వండి, వీటి గురించి కొన్ని లిస్ట్ చూసుకోండి. అండ్ ముఖ్యంగా ఈ 3 రకాల వాటి గురించి చూసుకోండి. అతి పెద్దవి ఎస్చురైన్ ఆర్ సాల్ట్ వాటర్లో ఉండే అతి పెద్ద క్రొకడైల్. అందుకే మీరు చూడండి, క్రొకడైల్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉండవు. కొన్నిటికి నోస్ పొడుగ్గా ఉంటుంది, కొన్నిటికి విడత ఎక్కువగా ఉంటుంది, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఈ రకంగా ఇదంతా అవసరం లేదు, బట్ వీటి గురించి రెగ్యులర్గా సివిల్స్ ప్రిలిమ్స్లో బీట్స్ అడుగుతున్నాడు. గ్రూప్ 1లో కూడా 2-3 సార్లు క్రొకడైల్ డే గురించి అడిగారు. ప్రాజెక్ట్ క్రొకడైల్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ క్రొకడైల్ ఏ సంవత్సరంలో వచ్చింది అన్నాడు. మగ్గర్ అంటే ఏ నీటిలో ఉంటుంది అంటాడు, లేకపోతే అలిగేటర్ ఏ నీటిలో ఉంటుంది అంటారు. సో ఇలాంటి బిట్స్ అనేవి మనకు అడుగుతూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం డెప్త్గా చెప్పాను. వీటి గురించి మాత్రం చూసుకోండి, ఇంకా డెప్త్గా ఒకవేళ డేటా దొరికితే తీసుకోండి బెటర్. అండ్ నెక్స్ట్ మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశము UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటాడ్ అంటారు. ఇది UNOలో ఒక అనుబంధ సంస్థ. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది దేనికి సంబంధించి అంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ట్రేడ్ వాణిజ్యం పరంగా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్ కానివ్వండి, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ కానివ్వండి. ఈ రోజు వార్తలు ఎందుకు నిలిచిందంటే ఇది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. FDI ఇన్ఫ్లోస్ అంటారు. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో గుర్తుంచుకోండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఒకటి గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియా తనకు తానుగా స్వతహాగా బ్రతకదు. మన అవసరాలు తీర్చుకోవడానికి కొన్ని ప్రాంతాలకి మన దగ్గర అత్యధికంగా లభ్యమయ్యే ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తాము, మన దగ్గర స్కేర్సిటీగా ఉన్న ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇలా ప్రపంచీకరణ దశలో ప్రతి దేశము సొంతగా మనుగడ సాధించదు. ఒక దేశం మనుగడ సాధించాలంటే వేరే దేశంపై ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో ఆధారపడాలి. ఈవెన్ పాకిస్తాన్తో మనకి ఎలాంటి సంబంధాలు ఉన్నా కూడా కొన్ని విషయాల్లో పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉంటాయి బైలాటరల్గా ఇద్దరికి కూడా. సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో గ్లోబలైజేషన్లో ట్రేడ్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రేడ్కి సంబంధించి UNCTAD కొన్ని గైడ్లైన్స్ కానీ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇటీవల ఎగ్జాంపుల్ ఒక్కొక్క దేశం ఉంది, ఒక 4 దేశాలు ఉన్నాయి అనుకోండి. ఒక దేశ కంపెనీ వారి యొక్క కంపెనీని విస్తరించుకోవాలని చెప్పేసి వేరే దేశంలో వారి యొక్క పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడులు ఎందుకంటే వీళ్ళు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ A అనే ఒక కంపెనీ ఉందనుకోండి. ఇక్కడ చాలా సంపాదించారు, అతిపెద్దగా కంపెనీ డెవలప్ అయిపోయింది, దాన్ని విస్తరించాలి ప్రపంచ దేశాలకు అని చెప్పేసి ఈ దేశం ఇక్కడ మదర్ ల్యాండ్ నుండి వేరే దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. కొన్ని కోట్లతో అక్కడొక కంపెనీ అక్కడొక కంపెనీ వాటి యొక్క బ్రాంచెస్ పెడుతుంది. అలా పెట్టేటి వాటిని ఏమంటారు అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. ఒక వ్యక్తులు కానీ పెట్టచ్చు లేదా సంస్థలు కానీ పెట్టచ్చు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సంస్థలు పెడతారు, వ్యక్తులు పెడతారు. సంస్థలు పెట్టేది పోర్ట్ఫోలియో, వ్యక్తులు పెట్టేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ రెండు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇది వ్యక్తులకు సంబంధించింది, సంస్థలకు సంబంధించింది. సో దీని గురించి ఎకానమీలో ఇంకా డెప్త్గా మీకు తెలుస్తాయి. సో ఈ రకంగా పెట్టుబడులు ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ పెట్టడంలో FDI ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక డేటాని ఇటీవల UNCTAD రిలీజ్ చేసింది. అందులో
ఈ సంవత్సరం 2020లో దాదాపు ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో 40% డౌన్ఫాల్ అయింది. గడిచిన సంవత్సరం 2019లో దాదాపు 1.40 అనుకోండి 1.4 ట్రిలియన్ డాలర్స్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కింద పోయేది 2019 వరకు. ఈ సంవత్సరం 2020లో దాదాపు వీటిలో 40% ఫాల్ అయిపోయింది. అంటే ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అంటే ఒక దేశం నుండి పెట్టుబడులు వేరే దేశానికి వచ్చే అంశంలో పడిపోవడం, అంటే పోతలే ఒక దేశంలో ఒక దేశానికి వేరే దేశానికి పెట్టుబడులు పోవట్లేదు. అలా 40% పడిపోయి $1 ట్రిలియన్ కంటే దిగువకి వచ్చే అవకాశాలు వచ్చాయి అని చెప్పింది. ఇలా జరగడం 2005 తర్వాత తొలిసారి. 2005 వరకు $1 ట్రిలియన్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి ఉండేవి. ఈ సంవత్సరం 40% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే $1.4 ట్రిలియన్ తో కంపేర్ చేస్తే 40% డౌన్ఫాల్ అయిపోయింది. ఆటోమేటిక్గా $1 ట్రిలియన్ ఇన్ఫ్లోస్ అనేవి దానికంటే తక్కువ పెట్టుబడులు జరుగుతున్నాయి. మరి కారణం ఏంటంటే COVID-19 పాండమిక్ ఉంది. వాస్తవానికి గ్లోబల్ అరెస్ట్ అయిపోయింది. సింపుల్గా అన్ని దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంకో దేశానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు పెట్టుబడులు ఒక దేశంలో ఒక దేశానికి ఎలా వెళ్తాయి? సో సర్చ్ టీమ్స్ కానీ ఏవి కూడా పనిచేయక ఏ దేశం ఆ దేశము ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. అలా స్తంభించిపోయిన ఈ విషయంలో ప్రతి ఒక్కరి మైండ్లో ఉండేది ఏంటంటే కరోనాకు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి తప్పితే ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ విస్తరించాలి, ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 మంత్స్ నుండి ఎలాంటి పెట్టుబడులు ఏ దేశంలో కూడా వలసలకు పోలేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల కారణం. సో అలా కరోనా కాలంలో పెట్టుబడులు ఒక దేశం నుండి పెట్టుబడులు వేరే దేశానికి పోయే విషయంలో ఆగిపోయాయి. సో ఈ రకంగా 40% 2020లో డౌన్ఫాల్ అయ్యాయి. అలా $1 ట్రిలియన్ ఎఫ్డిఐ కంటే తక్కువ రావడం 2005 నుండి పోలిస్తే ఈసారి తక్కువ. ఈ రకంగా ఎఫ్డిఐ అనేది ఉంది. అండ్ ఇంకోటి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ లేదా ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ ఒక దేశంలోకి వస్తే మంచిదా రాకపోతే మంచిదా అని ఆలోచన వస్తుంది. ఏ దేశంలో అయినా కూడా మన దేశము ఫారెన్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తుంది. మా దేశంలో పెట్టుబడులు పెట్టండి. ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? పెట్టుబడులు పెడితే వాళ్ళు కంపెనీలు స్టార్ట్ చేస్తారు అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఉత్పత్తులు ప్రారంభిస్తారు. ఇక్కడ ఉత్పత్తులు అయినప్పుడు వీళ్ళకి ట్యాక్సెస్ కొన్ని ఎగ్జిబిషన్ ఉండేవి, ప్రోడక్ట్స్ తక్కువ రేటు దొరుకుతాయి. దాంతోపాటు ఆ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడానికి మన సొంతంగా ఇక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉంటారో ఇండియన్స్ ఉపాధి కూడా కల్పిస్తారు. ఎందుకంటే కంపెనీలో పనిచేయడానికి వారు అక్కడ నుండి అందరూ కూడా అమెరికా కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెడితే అమెరికన్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వదు, ఇక్కడ స్థానికులను తీసుకొని ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అన్ని రకాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ పెరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక వ్యక్తికి కన్జంప్షన్ ప్యాటర్న్ పెరుగుతుంది. సో స్తోమత పెరుగుతుంది. కాబట్టి సైకిల్ ఆఫ్ ఎకానమీలో ఇది ఇంపార్టెంట్. ఎఫ్డిఐ వ్యక్తులు పెడతారు, ఎఫ్పిఐ సంస్థలు పెడతాయి. ఈ రకంగా పెట్టుబడులకు సంబంధించి ఇటీవల రిపోర్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ సంబంధించి UNCTAD వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో వీరు చెప్పింది ఏంటంటే $1.4 ట్రిలియన్ ఏవైతే ఉండేనో లాస్ట్ ఇయర్ దానిలో 40% ఈసారి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి. అన్ని దేశాలు కలిపి ఈసారి $1 ట్రిలియన్ కంటే తక్కువగా పెట్టుబడి జరుగుతోంది. కారణం కరోనా. అండ్ ఇండియాకి సంబంధించి 2018లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విషయంలో ఎఫ్డిఐ ఫారెన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇండియాకి పెట్టడం విషయంలో 12వ ర్యాంకు ఉండే ఇండియాలో. ఒక్కొక్క దేశం ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించిన దేశం ఫస్ట్ అన్నట్టు. అలా 12వ స్థానంలో ఉంది. ఇది 2019లో 9వ స్థానానికి వచ్చింది అని చెప్పారు. సో ఈ రకంగా పెరిగింది. సో ఇండియాలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయంటే $51 బిలియన్ పెట్టుబడి అనేది ఉంది అని చెప్పడం జరిగింది. బట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇవన్నీ ఫిగర్స్ అడగడు. దాదాపు 40% డౌన్ఫాల్ అయింది బికాస్ ఆఫ్ కరోనా. అండ్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా తగ్గిపోయినాయి. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్లో 4% తగ్గింది. 4%. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక దేశంలో మదర్ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు వేరే దేశాన్ని పెడుతుంది, ఆపరేషన్ అంతా అక్కడ నుండి చేయడం జరుగుతుంది. అలా గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటనే కాన్సెప్ట్ కూడా చూసుకోండి. ఈ రకంగా పెట్టుబడుల విషయంలో UNCTAD యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఈ రకంగా పెట్టుబడులకు సంబంధించిన ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆర్కిటిక్ గ్లేషియర్లో ఐస్ కాంటెంట్ తగ్గిపోతుంది అని. అది ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఆర్కిటిక్ ఐస్ గ్లేషియర్కి సంబంధించి తగ్గిపోతుంది. వాస్తవానికి సీ ఐస్ అనేది కరిగిపోతుంది, రిడక్షన్ అయిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇటీవల భారతదేశానికి సంబంధించిన నేషనల్ సెంటర్ ఆఫ్ పసిఫిక్ అండ్ ఓషియన్ రీసెర్చ్ వారు NCPOR
ఇదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పరిధిలో ఉంటుంది. దీన్ని 1998లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఏం చేస్తుంది, ఎన్సిపిఓఆర్ ఏం చేస్తుంది అంటే ఐస్ గ్లాషియర్కి సంబంధించి, ఓషన్కి సంబంధించి పరిశోధనలు చేస్తుంది. ఇటీవల వీరు ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే డిక్లైన్ ఇన్ ఆర్కిటిక్ సీ గ్లాషియర్ అన్నారు. అంటే ఐస్ ఏదైతే ఉంటుందో ఐస్ అనేది కరిగిపోతున్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఐస్ అనేది వాస్తవానికి మనకు తెలుసు, ఎర్త్ పైన 7% ఐస్ కవరేజ్ ఉంటుంది. ఐస్ అంతా కూడా మొత్తం ఐస్ని కనుక తీసుకుంటే 7%, ఎర్త్ మొత్తం కూడా మొత్తం భూమిలో 100%లో 7% ఐస్ ఉంటుంది. అదే ఓషన్స్ని కనుక తీసుకుంటే 12% ఓషన్ అంతా కూడా ఐస్తో కూడుకొని ఉంటుంది. మనకు తెలుసు ఐస్ వాటర్లో మనకి వాస్తవంగా సీ వాటర్ ఏదైతే ఉంటుందో, ఓషన్ కానీ సముద్రం ఒకటి తీసుకోండి, అందులో ఐస్ అనేది పైన తేలుతూ ఉంటుంది. కారణం ఏంటి, ఐస్ అనేది లెస్ డెన్స్ ఉంటుంది, తక్కువగా డెన్సిటీ ఉండడం వల్ల పైన తేలుతుంది. ఈ రకంగా ఆ పైన తేలుతున్న సముద్రంలో తేలుతున్న ఐస్ ఏదైతే ఉంటుందో, ఈ ఐస్ 12% ఉంది కదా, ఆ ఐస్ అనేది ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల కారణంగా ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ అని మీకు చెప్పాను. ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా ఒక తెరలాగా మన భూమి చుట్టూ ఒక వాతావరణంలో ఒక పొర ఏర్పడుతుంది. అలా భూమి మొత్తం కూడా ఉష్ణమండలంగా మారిపోతుంది. అలా ఉష్ణమండలంగా మారిపోయిన తర్వాత ఈ ఐస్ అంతా కూడా మనకు తెలుసు, వేడి వాతావరణంలో ఐస్ అనేది మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుంది. సో ఈ ఐస్ అంతా కూడా కరిగిపోవడం మొదలుపెడుతుంది. అలా ఓషన్ అంతా కూడా, ఓషన్ పైన ఏదైతే ఉంటుందో, సముద్రాల పైన ఉన్న ఐస్ ఏదైతే ఉంటుందో ఆ ఐస్ అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది కాలానుగుణంగా. అలా గడిచిన 4 దశాబ్దాలలో 4 decades లాంగ్ 4 దశాబ్దాలను యావరేజ్గా తీసుకుంటే 4.7% డిక్లైన్ అయింది. అంటే ఐస్ అనేది నీటిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 4.7% తగ్గుతుంది. అది 1979 నుండి 2018 వరకు యావరేజ్గా 10 సంవత్సరాలకు 4.7% ఐస్ అనేది కనుమరుగైపోతుంది. కానీ లాస్ట్ 2 to 3 years నుండి ఈ రీసెర్చ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే రానున్న దశాబ్దంలో, రానున్న 10 సంవత్సరాలలో ఇక పైన యావరేజ్గా ఇది కాస్త 13%, కనీసం 12% ఐస్ అనేది కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోయి ఈ సీ మొత్తంలో కూడా ఐస్ అనేది కనుమరుగైపోతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలా గ్లోబల్ ఐస్ గ్లాషియర్స్ అనేవి కరుగుతున్నాయి అని చెప్పేసి ఇటీవల ఎన్సిపిఓఆర్, నేషనల్ సెంటర్ ఆఫ్ పసిఫిక్ ఓషియానిక్ రీసెర్చ్ వారు, వీరు ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే గోవాలో ఉంటుంది. వీరు జరిపిన పరిశోధనలో ఏం తెలిసింది అంటే సముద్ర ఉపరితలంపై ఉండే ఐస్ ఏదైతే ఉంటుందో, మంచు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ మంచంతా కూడా భూమిపైన జరుగుతున్న పరిణామ క్రమం, వాతావరణ మార్పుల ఆధారంగా మొత్తం కూడా కరిగిపోతున్నట్టుగా ఒక పరిశోధన చెప్పింది. అలా ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు 4.5 to 4.7 ఐస్ గ్లాషియర్ అనేది కరుగుతూ పోతుంది. కానీ రానున్న దశాబ్దాల్లో ఇది 13% తగ్గబోతోంది. అంటే మొత్తానికి కూడా ఐస్ అనేది కనుమరిగిపోతుంది. సో మంచు ప్రాంతాలన్నీ కూడా నీట మునగబోతున్నాయి అన్నట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఒకటే, గ్లోబల్ వార్మింగ్. అలా వీరు ఇటీవల ఎన్సిపిఓఆర్ వారు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సముద్రానికి సంబంధించి రీసెర్చ్ అన్ని కూడా వీళ్ళు చేస్తారు. మనం ఇంతకుముందు క్రితం క్లాస్లో చూసాం. మనం వాతావరణానికి సంబంధించి ఒక రిపోర్టు, భారతదేశంలో ఉష్ణోగ్రత మార్పు ఎలా వస్తోంది, ఏ రకంగా పెరుగుతోంది, గడిచిన శతాబ్దంలో ఎట్లా పెరిగింది అని చెప్పేసి అదొక రిపోర్ట్ చెప్పాను. సేమ్ ఇప్పుడు ఏంటంటే సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత విషయాన్ని గురించి చెప్తుంది. అలా అండ్ నెక్స్ట్, ఇండియా జాయిన్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితిలో, కాంటెంపరీ వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది ప్రపంచాన్ని ఏలుతోంది. అలా రోబోటిక్స్ కానివ్వండి, ఏదైనా కూడా అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక బాడీ ఏర్పాటు కాబోతుంది. అదేంటంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో ముఖ్యంగా యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, కొరియాస్, సింగపూర్ ఇవన్నీ కూడా ఫౌండింగ్ మెంబర్స్గా ఉంటున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక బోర్డు అనేది, ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఫౌండింగ్ మెంబర్గా ఇండియా కూడా జాయిన్ కాబోతుంది. సో దీన్ని మొత్తం కూడా ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ వారు ప్యారిస్లో ఉంటుంది ఈ సంస్థ.
వీరు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పరిశోధనలు చేయడానికి, వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మానవ అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అని చెప్పేసి టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ నేషన్స్ అన్నీ కూడా ఒక సంస్థలా ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పరిశోధనలు చేయబోతున్నాయి. అలా ఒక సంస్థ, ఒక ఫౌండింగ్ మెంబర్గా ఈ దేశాలతో పాటు ఇండియా కూడా ఇటీవల జాయిన్ అయింది. దీన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే OECD వారు హోస్ట్ చేస్తున్నారు. ప్యారిస్లో ఇది సెక్రటేరియట్గా ఏర్పాటు చేయబోతున్నది. అలా ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేయబడుతున్న సంస్థలో ఒక ఫౌండింగ్ మెంబర్, ప్రారంభం నుండి ఒక మెంబర్గా ఉండబోతుంది. అలా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా ఉందా లేదా అని ఎగ్జామ్లో బిట్ అడగవచ్చు. సో ఇది ఇంటర్నేషనల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ఒక డ్రగ్ డెక్సామెథజోన్. సో మనకు తెలుసు, రెగ్యులర్గా మనము దాదాపు నిన్న మెట్ఫార్మిన్ గురించి చెప్పాను, రెమ్డెసివిర్ అన్నాను, హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నాను. అలా డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్క రోజు వార్తల్లో కరోనా పరిస్థితిలో కొత్త డ్రగ్స్ అని చూస్తున్నాం. ఈ కరోనా కాలంలో కనపడుతున్న డ్రగ్స్ కానివ్వండి, పరిశోధనలు కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా అభ్యర్థులు అధ్యయనం చేయండి. రెమ్డెసివిర్ అమెరికాకు సంబంధించి వార్తలోకి వచ్చింది. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనగానే కరోనా కాలంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఫేమస్ అయింది. అలా ప్రొఫైలాక్టిక్ మెడిసిన్గా అలా ఇండియాకి సంబంధించి హైడ్రాక్సిక్లోరోక్విన్, ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే స్టేజ్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ విషయంలో భారతదేశం ఉంది. అలా రెమ్డెసివిర్ విషయంలో అమెరికా ఉంది. ఇటీవల డెక్సామెథజోన్ అనే ఒక డ్రగ్ విషయంలో యూకే వార్తల్లో నిలిచింది. సో యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు వార్తలు నిలిచింది అంటే వీళ్ళు జరిపిన ఒక క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, ఒక మెడిసిన్ని మార్కెట్లో రిలీజ్ చేసే ముందట కొన్ని పరిశోధనలు చేస్తారు. జంతువుల పైన కానివ్వండి, ర్యాట్స్ పైన కానివ్వండి, కుందేళ్ల పైన కానీ. అలా డెక్సామెథజోన్ని క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఏ విషయంలో అంటే COVID-19ని దృష్టిలో ఉంచుకొని. వీళ్ళు సాధించిన క్లినికల్ ట్రయల్స్లో ఫలితం ఏంటంటే, ఈ క్లినికల్ ట్రయల్స్లో ఫలితం ఏమొచ్చిందంటే డెక్సామెథజోన్ అనే ఒక డ్రగ్ COVID-19 దృష్ట్యా మోర్టాలిటీ రేటు తగ్గిస్తుంది. మోర్టాలిటీ అంటే డెత్ రేట్స్ని తగ్గిస్తుంది. మనకు తెలుసు, కరోనా బారిన పడ్డ వాళ్ళు అందరూ చనిపోరు. దాదాపు డెత్ రేట్ అనేది ఉంటుంది. చాలా 60 ఇయర్స్ పైబడిన వాళ్ళు, 10 ఇయర్స్ కంటే చిన్న పిల్లలపైన ఇది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. యువత పైన కరోనా పరిస్థితి, కోవిడ్ పరిస్థితి అంతగా దారుణంగా లేదు. సో కోవిడ్ బారిన పడ్డ ప్రతి వ్యక్తి కూడా చనిపోవట్లేదు. సో ఎవరైతే కోవిడ్ కారణంగా చనిపోతున్నారో, 100 మందికి కరోనా వచ్చినప్పుడు 100లో 9 మంది చనిపోతున్నారు అనుకోండి. ఇదేంటి, డెత్ రేట్ డ్యూ టు COVID-19 అన్నట్టు. అలా డెత్ రేట్ని తగ్గించే మెడిసిన్గా డెక్సామెథజోన్ డ్రగ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఎలా అంటే ఈ 100లో 9 మంది కరోనా కాలంలో చచ్చిపోతున్నారు అనుకోండి. ఈ 9 మంది పైన కూడా డెక్సామెథజోన్ చనిపోయే పరిస్థితులు ఇచ్చినాం అనుకోండి, ఈ డెత్ రేట్ కూడా 9 నుండి 5 కానీ 4 కానీ, అంటే డెత్ రేట్ కూడా తగ్గిస్తున్నట్టుగా ఇటీవల డెక్సామెథజోన్ అనే ఒక డ్రగ్ వార్తలు నిలిచింది. ఏ దేశానికి సంబంధించి, ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి సైంటిస్టులు డెక్సామెథజోన్ విషయంలో కొన్ని క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఆ క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన ఫలితం ఏంటంటే డెక్సామెథజోన్ అనే ఒక డ్రగ్ కరోనా బారిన పడ్డ పేషెంట్స్ విషయంలో డెత్ రేట్ని తగ్గిస్తున్నట్టుగా రీసెర్చెస్ అంటే ఏంటంటే క్లినికల్ ట్రయల్స్లో ఒక ఫలితం అనేది వచ్చింది. అలా డెక్సామెథజోన్ డ్రగ్ ఒకవేళ నిజంగానే సక్సెస్ఫుల్ అయితే కరోనా బారిన పడ్డ వారిని కాపాడడానికి ఈ మందును కూడా ఇవ్వచ్చు. ఇప్పటివరకు మనకు హైడ్రాక్సిక్లోరోక్విన్ వార్తల్లో విన్నాం కరోనా, రెమ్డెసివిర్ అమెరికా విషయంలో, నెక్స్ట్ డెక్సామెథజోన్. ఇలాంటి డ్రగ్స్ పేర్లు అన్నీ కూడా ఒక దగ్గర గుర్తుంచుకోండి, రాసుకోండి. సో ఇది మనకు డెక్సామెథజోన్కి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ డెక్సామెథజోన్ ఏంటంటే వాస్తవానికి ఒక కార్టికోస్టీరాయిడ్ లేదంటే ఇంకోటి ఏమనొచ్చు, దీన్ని అనాల్జెసిక్ డ్రగ్ అని కూడా అనొచ్చు. అనాల్జెసిక్ అంటే ఏంటంటే మనకి ఏదైనా గాయమైంది అనుకోండి, లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే నొప్పి, ఏదైనా దెబ్బలు తాకినప్పుడు ఇన్ఫ్లమేషన్, కానీ లోపల కొంచెం అది కుళ్ళిపోయినట్టు అయి నొప్పి అనేది వస్తుంది. ఆ నొప్పి రాకుండా డెక్సామెథజోన్ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఏదైనా గాయమైనప్పుడు నొప్పి ఏర్పడకుండా ఉంటుంది. అంటే దాన్ని ఏమనొచ్చు, నొప్పిని మార్పించే మందులను అనాల్జెసిక్స్ అంటారు. సో ఇది ఒక అనాల్జెసిక్ అని కూడా అనవచ్చు. ఇది ఒక కార్టికోస్టీరాయిడ్ గ్రూప్కి సంబంధించింది, కార్టికోస్టీరాయిడ్. వాస్తవానికి డెక్సామెథజోన్ అనేది ఇటీవల మాత్రమే వార్త నిలవలేదు. స్పోర్ట్స్ పర్సన్స్కి అందరికీ తెలుసు. స్పోర్ట్స్ పర్సన్స్ ఏం చేస్తారంటే డెక్సామెథజోన్ డ్రగ్ని వేసుకుంటారు గాయాల బారిన పడ్డప్పుడు కానీ అట్లా ఇట్లా. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, వాడా అంటే క్రీడాకారులు ఎవరైతే ఉంటారో డోపింగ్ పరీక్షలు చేసుకోవాలి.
డోపింగ్ అంటే ఏంటంటే వాళ్ళకు ఉత్ప్రేరకాలను తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ రన్నింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, క్రికెట్లో కానివ్వండి, ఫుట్బాల్లో కానివ్వండి, విపరీతంగా వాళ్ళ శారీరక సామర్థ్యం అనేది చేస్తూ ఉంటారు. అంటే రన్నింగ్ చేయడం, దానివల్ల ఏంటంటే వాళ్ళు డిగ్రేడ్ అవుతూ ఉంటారు, ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది. అలా ఎనర్జీ లాస్ అయినప్పుడు వారి యొక్క సామర్థ్యం తగ్గుతుంది. అలా సామర్థ్యం తగ్గకుండా ఒక మెడిసిన్ వేసుకుంటే వారి యొక్క శక్తి అనేది అలాగే ఉంటుంది. ఆ స్పోర్ట్ అయ్యే వరకు, ఆట ఆడుతున్నంతసేపు అలాగే ఉంటుంది. అలా డోపింగ్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని. అలా వాడా సంస్థ, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ డెక్సామెథజోల్ డ్రగ్ని నిషేధించింది. అది కూడా గుర్తుంచుకోండి, నిషేధించింది. ఎవరైనా క్రీడాకారులు ఆటకి ప్రారంభం ముందు డెక్సామెథజోల్ డ్రగ్ లేదా టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, వారు కనుక డోపింగ్ పరీక్ష అంటే ఏంటంటే ఏమన్నా ఉత్ప్రేరకాలను వేసుకున్నారా అని చెప్పేసి, అలా ఉత్ప్రేరకాలు క్యాటలిస్ట్ లాగా, ఎందుకంటే మన శరీర సామర్థ్యాన్ని మించి పని చేసేలా ఉంటాయి. అలా ఉత్ప్రేరకాలు వేస్తే యాంటీ డోపింగ్ టెస్ట్ శాంపుల్స్ తీసుకొని అలా డోపింగ్ టెస్ట్లో గిట్ట శాంపుల్ బయటకు వస్తే వారిపైన నిషేధం కూడా విధిస్తుంది. ఇటీవల మీకు నాడా గురించి చెప్పాను, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. అలా 5 క్రీడాకారులకి నోటీసులు ఇచ్చింది, కానీ డోపింగ్ విషయంలో అది ఎక్కడ ఉన్నారని దాన్ని దీనికి లింక్ చేసుకోండి. సో డెక్సామెథజోన్ అనేది క్రీడా రంగంలో క్రీడాకారులు తీసుకోకూడదని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కూడా దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టింది. ఈ రకంగా డెక్సామెథజోన్ కూడా వార్తలో నిలిచిన డ్రగ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే యాక్సోన్. యాక్సోన్ అంటే ఒక తిండి పదార్థం. ఇది ఏ ప్రాంతానికి సంబంధించిందంటే నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో అందరికీ తెలుసు. యాక్సోన్ అంటే ఏంటంటే, యాక్సోన్ అని పిలువరు, ఇంగ్లీష్లో పిలువరు. వాళ్ళు ఏమంటారంటే దీన్ని అఖుని అంటారు. అఖుని అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సోయాబీన్. మనకు తెలుసు సోయాబీన్ ఏదైతే ఉంటుందో సోయాబీన్ని ఫర్మెంటేషన్ అంటే ఒక కెమికల్ ప్రాసెస్ ఉంటుంది. మైక్రోబయాలజీ స్టూడెంట్స్ వాళ్ళకి తెలుస్తుంది, బయోటెక్నాలజీ వాళ్ళకి. ఫర్మెంటెడ్ సోయాబీన్ని అఖుని అంటారు. ఎక్కడ? నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఇది తెలియదు. ముఖ్యంగా నాగాలాండ్ రాష్ట్రంలో ఈ యాక్సోన్ అనేది చాలా ఫేమస్. దీన్ని ఎవరు ఎక్కువగా వాడతారంటే ట్రైబల్ పీపుల్. ఆ ట్రైబల్ కూడా సుమి లేదా సెమా అనే ట్రైబ్. ఈ ట్రైబల్స్ గురించి కూడా రెగ్యులర్గా బిట్స్ అడుగుతూ ఉంటారు. సెమా ట్రైబ్ ఎక్కడ ఉంటుంది, కట్కారీ ట్రైబ్ ఎక్కడ ఉంటుంది. ఇటీవల వార్తలు తోడా ఎంబ్రాయిడరీ వచ్చింది. తోడా ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయి. ట్రైబల్ గురించి బిట్ లేకుండా ఎగ్జామ్లో అసలు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ ఉండదు. ట్రైబల్ గురించి ఒక బిట్ అడుగుతారు, ఒక పాయింటర్గా వాడుకోండి. సో సుమి లేదా సెమా అనే ట్రైబ్ ఎక్కడ నివసిస్తుందండి? నాగాలాండ్ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా తింటారు. ఏది? ఫర్మెంటెడ్ సోయాబీన్. ఆ ప్రాంతంలో దీన్ని అకుని అంటారు. ఇది ఇటీవల వార్తలో నిలిచింది, ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని. ఎందుకంటే కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే అవన్నీ కూడా వస్తున్నాయి. నార్త్ ఈస్ట్ సంబంధించి అస్సాంలో బోడైలాండ్ యూనివర్సిటీ ఇటీవల ఫంగల్ పౌడర్ని తయారు చేసింది, అలాంటివి కానివ్వండి. సో ఇది ఫర్మెంటెడ్ సోయాబీన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెడుతుంది అని చెప్పేసి యాక్సోన్ అనేది ఇటీవల వార్తలో నిలిచింది. ఇది నాగాలాండ్ ప్రజలు ఎక్కువగా తింటారు, ఈశాన్య రాష్ట్రాలు అందరికీ కూడా తెలుసు. ఇది ఒక కాండిమెంట్గా వాడతారు. కాండిమెంట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా దీన్ని తినరు. పికిల్స్ తయారు చేయడంలో కానివ్వండి, మీరు అఖుని అని గూగుల్లో కొట్టండి, దీని ఇమేజెస్ వస్తాయి. అఖుని, AKHUNI. దీన్ని ఏదన్నా చట్నీలో చేయడం కానివ్వండి, చట్నీగా చేయడం కానివ్వండి, స్పైస్గా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం కానివ్వండి, అలా చేస్తారు. ఇది యాక్సోన్. ఏ ప్రాంతానికి సంబంధించి ఇటీవల నిలిచిన ఒక తిండి పదార్థం, ఫుడ్ మెటీరియల్ యాక్సోన్ లేదా అఖుని అనేది నిలిచింది. అది కాండిమెంట్. ఏ ప్రాంతానికి సంబంధించింది అంటారు? ఈశాన్య రాష్ట్రాల్లో సుమి లేదా సెమా అనే ట్రైబల్ పీపుల్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు, ఫర్మెంటేషన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మన వార్తలు నిలిచిన టాపిక్ ఏంటంటే విక్టరీ పరేడ్. విక్టరీ పరేడ్ అంటే విజయ పరేడ్ అన్నట్టు. విజయాన్ని గుర్తుగా చేసుకొని, వాస్తవానికి విక్టరీ పరేడ్ ఏ దేశానికి సంబంధించిందంటే రష్యా దేశంలో ఈ విక్టరీ పరేడ్ అనే ఉత్సవాలు ప్రతి సంవత్సరం మే 9న జరుపుకుంటారు. మే 9. ఎందుకంటే ఒక విజయానికి చిహ్నంగా వీళ్ళు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 9న జరగాల్సిన ఈ విక్టరీ పరేడ్ జూన్ 24కి పోస్ట్ పోన్ అయింది. జూన్ 24. అలా జూన్ 24న జరగబోతున్న విక్టరీ పరేడ్, రష్యాలో జరగబోతున్న విక్టరీ పరేడ్కు భారత ప్రభుత్వం 75 మందిని పంపబోతోంది. ఎవరిని? మన మిలిటరీకి సంబంధించి ఆర్మీ వారిని, నేవీ వారిని, ఎయిర్ ఫోర్స్ వారిని, ఈ 3 రంగాలకు సంబంధించిన 75 మందిని
ఈ రష్యాకు పంపించబోతోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రష్యా అధికారికంగా విక్టరీ పరేడ్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో, సెకండ్ వరల్డ్ వార్లో రష్యా విజయానికి చిహ్నంగా, వాస్తవానికి మనకు తెలుసు నాసిజం అంతా కూడా కనుమరుగైపోయి 2వ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసిన తర్వాత రష్యా ఏదైతే ఉందో ఈ 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి విజయానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం కూడా విక్టరీ పరేడ్ అనేది సెలబ్రేట్ చేస్తుంది. అలా విక్టరీ పరేడ్కి భారత ప్రభుత్వం అప్పుడప్పుడు మన ఒక సంవత్సరం పంపవచ్చు, ఒక సంవత్సరం పంపుకోవచ్చు. కాకపోతే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 75 సంవత్సరాల విక్టరీ పరేడ్ని ఈసారి రష్యా చేయబోతోంది. దానికి భారత ప్రభుత్వం కూడా మన సైనిక దళం నుండి, ఒకటి ఆర్మీ నుండి, నేవీ నుండి, ఎయిర్ ఫోర్స్ నుండి 75 మందిని విక్టరీ పరేడ్, వీళ్ళు చేసే ఏంటంటే కవాతులు చేస్తారు. విక్టరీ పరేడ్లో రష్యా సైనికులందరూ కూడా కవాతులు, విమానాలతో కానివ్వండి, నావికా దళంతో కానివ్వండి, ఒక ఎగ్జిబిషన్ పరేడ్ చేస్తారు. ఎందుకంటే మేము 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఒక విజయానికి, ప్రపంచ యుద్ధంలో విజయానికి జరుపుకుంటున్నామని చెప్పేసి రష్యా అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం జూన్ 24న జరిగే పరేడ్ డేకి, విక్టరీ పరేడ్ డేకి మన సైన్యాన్ని పంపబోతుంది. అండ్ ఇంకోసారి గుర్తుంచుకోండి, ఎవ్రీ ఇయర్ విక్టరీ పరేడ్ మే 9న జరుగుతుంది. కానీ ఈసారి పోస్ట్ పోన్ అయింది మే 9 నుండి జూన్ 24. కారణం ఏంటి అంటారు, కరోనా కాలంలో, కరోనా పరిస్థితుల్లో మనకు తెలుసు మే 9 అంటే ఎంత పీక్గా ఉందో కరోనా తెలుసు. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడ్డకున్నా కూడా కరోనాతో కలిసి జీవించాలి అని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తున్నాయి. సో రష్యాతో సత్సంబంధాల విషయంలో కొనసాగించడానికి భారత ప్రభుత్వము ఈ విక్టరీ పరేడ్కి భారత సైన్యాన్ని పంపుతుంది. అలా కవాతులో పార్టిసిపేట్ చేయండి, రష్యాకి మద్దతు ఇవ్వండి, వారి యొక్క విజయ ఆనందాలు కూడా మీరు కూడా పాలు పంచుకోండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇటీవల రష్యా కూడా చూడండి, చైనాతో గనక భారతదేశానికి ఒకవేళ యుద్ధం లాంటి వాతావరణమే వస్తే మేము భారతదేశానికి మద్దతుగా ఉంటాము అంటారు. సో ఫస్ట్ నుండి కూడా చరిత్ర కాలంలో మీరు చూడండి, వరల్డ్ హిస్టరీలో చూడండి, రష్యా ఎప్పటికైనా భారతదేశానికి ఒక మిత్రదేశంగానే ఉంటుంది. అమెరికా వారి స్వలాభం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తుంది, కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ చేస్తుంది, కొన్నిసార్లు అవసరమైతే బహిరంగంగా భారతదేశాన్ని కొన్ని విషయాలు నిందిస్తుంది. కానీ రష్యా ఎప్పటికీ కూడా చిరకాల మిత్రుడు భారతదేశానికి. అలాంటి రష్యాని దృష్టిలో ఉంచుకొని విక్టరీ పరేడ్లో పార్టిసిపేట్ చేయడానికి భారత సైన్యాన్ని భారత ప్రభుత్వం పంపాలి అని నిర్ణయించుకుంది. ఇది విక్టరీ పరేడ్కి సంబంధించిన అంశం. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇక మనకు భారతదేశానికి సంబంధించి నౌకాదళానికి సంబంధించి నౌకా విన్యాసాల గురించి మనం తరచూ పేరు వింటాం. నౌకా విన్యాసాలు, భారతదేశం వేరే దేశంతో ఎలాంటి నౌకా విన్యాసాలు కలిసి ఒక ఎగ్జిబిషన్ లాగా ప్రవర్తిస్తుంది, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంది అని నౌకా విన్యాసాలు ఉంటాయి. అందులో ఇటీవల భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇప్పటి వరకు ట్రైనేషన్ నావల్ ఎక్సర్సైజ్ అంటే ట్రైనేషన్ అంటే ఏంటి, 3 దేశాలు కలిసి నావికా విన్యాసాన్ని జరుపుతాయి ప్రతి సంవత్సరం. అవి ఎక్కడ అంటే ఎగ్జాంపుల్ ఇండియాలో కానీ పసిఫిక్ ఓషన్ రీజియన్లో కానీ జరుపుతాయి. ఏ దేశానికి సంబంధించి అంటే ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 3 దేశాలు కలిసి నావికా దళ విన్యాసాలను ప్రతి సంవత్సరం జరుపుతాయి. దాన్ని ఏమంటారంటే మలబార్ విన్యాసాలు అంటారు, మలబార్ ఎక్సర్సైజ్ అంటారు, మలబార్ ఎక్సర్సైజ్ లేదా మలబార్ విన్యాసము అంటారు. అలా మలబార్ విన్యాసాలు ఏ రంగానికి సంబంధించినవి, ఏ నావికా దళానికి సంబంధించినవి అంటే భారతదేశానికి సంబంధించిన నావికా దళానికి సంబంధించినవి. అలా 3 దేశాలు కలిసి నావికా దళానికి సంబంధించిన సైనిక విన్యాసాలను ప్రతి సంవత్సరం ప్రదర్శిస్తారు. అవి ఎక్కడెక్కడంటే ఆల్టర్నేటివ్గా ఇండియాలో కానివ్వండి, పసిఫిక్ ఓషన్ రీజియన్లో కానీ జరుపుతారు. అలా మలబార్ ఎక్సర్సైజ్లో ఏ దేశాలంటే ట్రై నేషన్స్, ఒకటి జపాన్, ఇండియా, యుఎస్ఏ. వాస్తవానికి మలబార్ ఎక్సర్సైజ్ అనేది 1992లో ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు ఇండియా అండ్ అమెరికా మాత్రమే నావికా విన్యాసాలు చేసేవి. అలా నావికా విన్యాసాలు 2 దేశాలతో ప్రారంభమయ్యి 2015లో మలబార్ ఎక్సర్సైజ్లోకి జపాన్ వచ్చింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ విన్యాసాలకు ఆస్ట్రేలియాని కూడా కలుపుకోవాలి అనుకుంటుంది. ఆస్ట్రేలియా, అలా ఆస్ట్రేలియా కలిపితే ఈ ట్రైనేషన్ కాస్త 4 నేషన్స్ అవుతాయి. అలా మలబార్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇటీవల వార్తలు నిలవడం జరిగింది. దీనికి సంబంధించి వాస్తవానికి ఇండియా, జపాన్, అమెరికాతో పాటు ఆస్ట్రేలియా యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తుంది. సో అది ఏ రకంగా ఉంది. బట్ దీంతో పాటు ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో జరిగే నావికా విన్యాసాలను ఏమంటారు, ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది ఒక వార్త నిలిచింది కాబట్టి తడుగుతాడు. ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగే నౌకాదళ విన్యాసాలకు ఏం పేరు అంటే పిచ్ బ్లాక్ లేదా ఆసిండెక్స్ అనే సైనిక విన్యాసాలు
నావికా దళ సైనిక విన్యాసాలు ఏ దేశానికి మధ్యలో జరుగుతాయి అంటారు. ఇండియా, ఆస్ట్రేలియా, అలా 4 దేశాల కూటమితో మలబార్ ఎక్సర్సైజ్ అనేది విస్తరించబోతున్నట్టుగా ఇటీవల ఒకటి వార్తల్లో నిలిచిన అంశం. మరియు ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులు ముఖ్యంగా అయంతి రియాంగ్. తను ఏంటంటే త్రిపుర ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి, 16 ఇయర్స్ అమ్మాయి అంతే. అండర్-19 క్రికెట్లో మహిళల తరపున త్రిపుర తరపున ఆడింది. అండర్-19 అయంతి రియాంగ్. ఎందుకు ఈ అమ్మాయి వార్తలు నిలిచింది అంటే మనకు వార్తల్లో వ్యక్తులు అనే బిట్ ఒకటి వస్తుంది. సో ఇటీవల ఒక ఆత్మహత్య అనేది ప్రపంచాన్నే ఒక భావయుద్ధానికి గురి చేసింది. ఏంటంటే బాధ పెట్టేలా చేసింది. అందరూ కూడా వాళ్ళ ఉద్దేశానికి లోనారు. అదేంటంటే సుశాంత్ సింగ్ మరణం. బాలీవుడ్ యువతార సుశాంత్ సింగ్ చనిపోవడం ద్వారా బాలీవుడ్ తారలందరూ వారి గలం విప్పుతున్నారు. బాలీవుడ్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఇటీవల ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ల ఆత్మహత్య కూడా ప్రారంభం అవబోతున్నాయి అని ఒకటి వివాదాస్పద ఘటన కూడా చెప్పాడు. సో ఈ రకంగా ఆత్మహత్యలు యువత విషయంలో పెరుగుతున్నాయి. సో ఆత్మహత్యకు సంబంధించిన అంశమే అయంతి రియాంగ్. ఈ అమ్మాయి అండర్-19లో త్రిపుర తరపున భారతదేశానికి సంబంధించి అండర్-19 క్రికెట్ ఆడింది స్టేట్ బోర్డు తరపున. ఇటీవల తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకంటే మన దగ్గర ట్రెండింగ్ న్యూస్ ఎలా ఉంటుందంటే ఆత్మహత్యలకు సంబంధించి ఒక 2-3 మంత్స్ అదే వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో అయంతి రియాంగ్ అమ్మాయి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. తను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటారు. సో అయంతి రియాంగ్ క్రీడాకి సంబంధించింది, క్రీడా రంగానికి సంబంధించి త్రిపుర ప్రాంతానికి సంబంధించి తను ఆత్మహత్య చేసుకుంది. 16 సంవత్సరాల అమ్మాయి. సో నెక్స్ట్ వార్త నిలిచిన వ్యక్తి ఎవరంటే కిదాంబి శ్రీకాంత్. మనకు తెలుసు, చాలా సుపరిచితుడు, షట్లర్, బ్యాడ్మింటన్. భారతదేశంలో చాలా అవార్డులు గెలుచుకున్నాడు. ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని చాలా అద్భుతమైన విజయాలు కూడా అందించాడు. సో కిదాంబి శ్రీకాంత్ వాస్తవం మనకు తెలుసు 2017లో అతను ఇంటర్నేషనల్ ఎరీనాలో అద్భుత విజయాన్ని సాధించినందుకు అప్పటి ఏపీ ప్రభుత్వం 2018లో తనను డిప్యూటీ కలెక్టర్గా నియమించింది. డిప్యూటీ కలెక్టర్గా మనకు తెలుసు క్రీడాకారులు కొన్ని అద్భుతమైన విజయాలు సాధించినప్పుడు డిఎస్పీ ర్యాంక్ హోదా ఇవ్వడం కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారం కానీ, పోస్టు కానీ ప్రభుత్వ రంగంలో తీసుకోవడం కానీ జరుగుతాయి. అలా పివి సింధు విషయంలో కానివ్వండి, లేదా మనకి జోగిందర్ శర్మ మనకి వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్లో ఫేమస్, తను పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం కానీ, అలా క్రీడాకారులు ప్రభుత్వ రంగంలోకి రావడం అనేది చాలా ప్రాంతాలు జరుగుతుంది. అలా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుర్తుగా, ఒక గౌరవంగా వాళ్ళకి ఇస్తుంది. అలా ఒక అభ్యర్థి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి రావాలి, కానీ వీళ్ళకి ఏంటంటే గ్రూప్ 1 స్థాయి డైరెక్ట్గా ఇస్తారు. అలా 2018లో తను డిప్యూటీ కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల తను ఎందుకు వార్త నిలిచారంటే మనకి జూన్ 18 రోజున ఏపీ గవర్నమెంట్ తనని ఏపీ టూరిజం అథారిటీకి డిప్యూటీ డైరెక్టర్గా నియమించింది. డిప్యూటీ డైరెక్టర్ వార్తలు నిలిచిన వ్యక్తి కిదాంబి శ్రీకాంత్. సో ఇతని పేరు కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల రైల్వే రంగానికి సంబంధించి బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్స్ 2016లో దీనికి సంబంధించి, ఇది చైనాకు సంబంధించిన ఒక కంపెనీ, చైనాకు సంబంధించి ఈ కంపెనీకి భారత రైల్వే రంగంలో పెట్టుబడులకు పిలిచింది. 2016లో టెండరింగ్ విధానం ద్వారా వీళ్ళు పెట్టుబడిలోకి వచ్చారు, రైల్వే రంగంలోకి పెట్టుబడిలోకి ప్రవేశించారు. కానీ ఇటీవల గాల్వన్ లోయలో జరిగిన ఆర్మీ విషయంలో చైనా ప్రవర్తించిన ప్రవర్తనకి ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాను దూషిస్తున్నాయి. రాడ్లతో పొడిచి, రాళ్లతో కొట్టి మరి ఇండియా సైన్యాన్ని చంపారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. అలా వీరమరణం పొందిన సైనికులని మనం గుర్తు చేసుకుంటూ చైనా వస్తువులని ఆపేయాలి, కట్టడి చేయాలి, స్వదేశీ విధానం రావాలి అని చెప్పారు. మనం తరచూ దాదాపు భారతదేశంలో 50కి పై చిలుపు చైనా యాప్స్ ఉన్నాయి. మనం చూస్తే రెగ్యులర్గా ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఒక భాగస్వామ్యంగా మిగిలిపోయిన టిక్టాక్ లాంటి అప్లికేషన్స్ కానివ్వండి, చాలా వరకు చైనా యాప్స్ ఉన్నాయి. వాటన్నిటిని బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి ఒక నినాదం బయటకు వచ్చింది. సో ఆ రకంగా ఇటీవల హైదరాబాద్ ప్రాంతంలో చూసాం, చైనా బాయ్కాట్ చైనా ఆర్టికల్స్ అని, బాయ్కాట్ చైనా వస్తువులు అని చెప్పేసి. సో ఎందుకంటే చైనాతో మనం ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే, భారత సైన్యం చైనాతో ప్రత్యక్ష యుద్ధం కనుక చేస్తే భారత్కి చైనాని ఎదుర్కొనే అంత శక్తి వాస్తవానికి కూడా లేదు అనలైజ్ చేస్తే. ఎందుకంటే సైనిక పరంగా తీసుకున్నా, జనాభా పరంగా తీసుకున్నా, భూభాగం పరంగా తీసుకున్నా, టెక్నాలజీ పరంగా తీసుకున్నా, ఏ అంశాలు తీసుకున్నా ప్రపంచంలోనే అగ్రగామి దేశం అమెరికాతో ఏమాత్రం తీసిపోని దేశం చైనా.
అలాంటి దేశంతో యుద్ధం రావాలని మనం కోరుకోకూడదు, కానీ వాళ్ళని మనం తెలివిగా కొట్టగలుగుతాము. ఎలా అంటే చైనాకి బ్యాక్ బోన్ వాళ్ళ మార్కెట్. ఏ వస్తువుని తీసుకున్నా మేడ్ ఇన్ చైనా అనే రాసి ఉంటుంది చూడండి. అలా మేడ్ ఇన్ చైనా వస్తువులు ఏవైతే ఉంటాయో చైనాకి సంబంధించిన వస్తువులన్నింటినీ బాయ్కాట్ చేసినా, మనం కొనుక్కోకపోయినా, చైనాకు సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి, టిక్టాక్ లాంటి అప్లికేషన్స్ అన్నీ తీసేసినా కూడా చైనాకి ఆర్థిక పరంగా దెబ్బ కొట్టవచ్చు. ఆర్థిక పరంగా వీక్ చేస్తే చైనా తట్టుకోలేదు అని చెప్పేసి స్వదేశీ అనే ఒక ఉద్యమం మళ్ళీ బయటకు వస్తుంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం ఇటీవల గాల్వన్ లోయలో చనిపోయిన మన సైనికులు, వీరమరణం పొందిన మన సైనికులని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ రైల్వేస్లో పెట్టుబడి పెట్టిన చైనీస్ కంపెనీ బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ సిగ్నల్ సిస్టమ్ సంబంధించి ఈ కంపెనీకి కేటాయించిన టెండరింగ్ సిస్టమ్ మొత్తం కూడా రద్దు చేసింది. మరియు భారతదేశంలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీల విషయంలో భారత ప్రభుత్వం చాలా బందోబస్తుగా వహిస్తుంది, అంటే ముఖ్యంగా చాలా దృఢంగా వహిస్తుంది. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన చైనా విషయంలో ఒక ప్రభుత్వ పరంగా తీసుకున్న ఒక మొట్టమొదటి స్టెప్ అనుకోవచ్చు. సో ఈ రకంగా. అండ్ ఇటీవల పొగాకు ఉత్పత్తులకు సంబంధించి పొగాకు ఉత్పత్తులని బహిరంగ ప్రదేశాలలో అమ్మకాలు జరపడం నిషేధిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం అధికారికంగా జీవో తీసింది. జార్ఖండ్ మోస్ట్ ఇంపార్టెంట్. పొగాకు ఉత్పత్తులు అంటే ఏంటి? పాన్ కానివ్వండి, లేకపోతే పొగాకు సంబంధించిన కానివ్వండి, ఏవైనా కూడా కరోనా పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం జరుగుతోంది. ఎందుకంటే ఉమ్మి ద్వారా వైరస్ అనేది వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. సో పొగాకు ఉత్పత్తులను కరోనా పరిస్థితుల కాలం దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో అమ్మకం జరపడాన్ని ప్రభుత్వం రద్దు చేసి, ఏదైతే రద్దు చేసిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు? జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇటీవల మనం నేపాల్కి సంబంధించి వివాదాస్పద మ్యాప్ని ఆ నేపాల్ పార్లమెంట్ ఆమోదం పొందింది అని చెప్పాను. 3 విషయాలు: లిపులేక్ కానివ్వండి, కాలపాని కానివ్వండి, లింపియాదూరా, ఈ వివాదాస్పద ప్రాంతాలు భారతదేశానికి నేపాల్కి మధ్యలో. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్తో మనకి భారతదేశానికి కొంచెం వివాదాస్పదం ఉంటాయి. ఆ లోయ ప్రాంతాలు, ఆ కొండ ప్రాంతాల్లో నేపాల్ ఎక్కువ కొన్ని వివాదాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి. వాటి విషయంలో నేపాల్ పార్లమెంట్ ఇటీవల ఆమోదం పొందింది అని చెప్పాను, నేపాల్ అఫిషియల్ మ్యాప్ని. దానికి ఈ మధ్య ఇటీవల ఆ దేశము అధికారికంగా ఆమోదం పొందింది. ఆ దేశ అత్యున్నత సంస్థ, అత్యున్నత రాష్ట్రపతి ఆమోదం చెందడం జరిగింది. ఈ రకంగా నేపాల్ అధికారికంగా వారి మ్యాప్ని ఆమోదించినట్టుగా మారిపోయింది. ఇలా ఇటీవల వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మీకు తరచూ చెప్తున్నాను, ఆన్లైన్ విద్యలో కేరళ ముందుంది. దేశంలోనే అధికారికంగా ఫస్ట్ క్లాస్ నుండి పీజీ వరకు అధికారికంగా ప్రభుత్వ ఛానళ్ల ద్వారా కైట్ విక్టర్స్ అన్నాను, కైట్ విక్టర్స్ ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది, ఆన్లైన్ టెలికాస్ట్ చేస్తుంది. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఫస్ట్ బెల్. ఫస్ట్ బెల్ అనే ఆన్లైన్ విద్య, అధికారిక ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ విద్య ఏ రాష్ట్రంలో అమలవుతుంది అంటారు? ఫస్ట్ బెల్, మొదటి గంట అన్నట్టు తెలుగులో. అన్నింటినీ తెలుగులోకి అనువదించకండి, బట్ అర్థమవుతుంది. ఫస్ట్ బెల్ అని అధికారికంగా ప్రభుత్వము ఆ రాష్ట్ర పిల్లలు కరోనా కాలంలో సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనకు తెలిసి అకాడమిక్ ఇయరే పోతుందా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆగస్టు 15 వరకు కూడా ఎటువంటి పాఠశాలలు ఓపెన్ కావని చెప్పేసి ప్రభుత్వం హెచ్ఆర్డి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, మానవ వనరుల శాఖ మంత్రి గారు. సో ఎప్పుడు కోచింగ్ సెంటర్స్, ఎప్పుడు కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, స్కూల్స్, అందులోని చిన్నపిల్లల స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ ఎప్పుడు ప్రారంభమో తెలియదు. ఇప్పటికప్పుడే ప్రారంభమైన పరిస్థితి లేవు. కానీ ఈ అమూల్యమైన సమయాన్ని విద్యార్థుల జీవితంలో దూరం చేయకూడదు. ఈ సమయంలో కూడా ఆన్లైన్ విద్యను ప్రవేశపెట్టాలని కేరళ ప్రభుత్వం ఇటీవల కైట్ విక్టర్స్ అనే ఛానల్ ద్వారా, ప్రభుత్వ ఛానల్ ద్వారా, కైట్ విక్టర్స్ ప్రభుత్వ ఛానల్ ద్వారా ఇటీవల అధికారికంగా ఆన్లైన్ విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా అయింది. సో ఈ ఆన్లైన్ విద్యను ప్రవేశపెట్టి కొన్ని ప్రాంతాలు టీవీల ద్వారా, ఆన్లైన్ అంటే ఏదో మనం ట్యాబ్లు ల్యాప్టాప్లో కాదు, అందరికీ నెట్ సౌకర్యం ఉండదు కాబట్టి టీవీలోనే టెలికాస్ట్ చేయడము. అలా టీవీలో టెలికాస్ట్ చేసి డైరెక్ట్గా టీచర్కి స్టూడెంట్కి మధ్యలో రిలేషన్గా ఫోన్ కాల్స్ కూడా ఉంటాయి. అలా అధికారికంగా ప్రారంభించింది. అలా కొన్ని ప్రాంతాల్లో టీవీ లేని, ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాలు కూడా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ముందుండి నడిపించాలి అని చెప్పేసి ప్రజాప్రతినిధులను టీవీస్ కూడా స్పాన్సర్ చేయమనింది. ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు టీవీలు స్పాన్సర్ చేయనని రాష్ట్రం అంతా అధికారికంగా ప్రారంభమైంది ఆన్లైన్ విద్య. ఆన్లైన్ విద్యకు కేరళ ప్రభుత్వం పెట్టిన పేరు కేరళలో జరిగింది ఇదంతా కూడా. కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆన్లైన్ విద్య కైట్ విక్టర్స్కి ఏం పేరు పెట్టింది అంటే ఫస్ట్ బెల్. అది పేరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇటీవల ఆన్లైన్ విద్యకు సంబంధించి ఇంకొక వివాదాస్పద అంశం ఏంటంటే కర్ణాటక ప్రభుత్వము 5th క్లాస్ లోపు పిల్లలకి ఆన్లైన్ విద్యను చెప్పకండి అని చెప్పడం జరిగింది. ఇలా వార్తలు నిలుస్తున్న అంశాల గురించి చూసుకోండి. సో రిమైనింగ్ అంశాలు కొన్ని ఉన్నాయి ఈరోజు మిగిలిపోయినాయి, వాటిని రేపు యాడ్ చేసేసి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.